హలో అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్ ఫుడ్ వరల్డ్. మనం ఇంట్లోనే ఈజీగా బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1/2 కప్పు గోరువెచ్చని పాలు పోసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. వెనిగర్ కనుక లేకపోతే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసమైన వేసుకోవచ్చు. ఒకసారి వేసుకుని ఇలా కలిపి పెట్టుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాల పాటు ఈ బౌల్ ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని ఇందులో 1/2 కప్పు కరిగించిన బటర్ ని వేస్తున్నాను. ఇందులో 3/4 కప్పు పౌడర్ షుగర్ ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇందులో మనం ఇందాక వెనిగర్ వేసి పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాసేపు ఫ్లోతీ టెక్స్చర్ వచ్చేదాకా కాసేపు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాక ఈ బౌల్లో 1 కప్పు మైదా వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే లెవెల్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు పోసుకుని కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ ఒకే లెవెల్లో అంటే మీడియంగా ఉండేలా చూసుకోవాలి. పాలు ఒకేసారి పోయకూడదండి, కలుపుకున్నాక కొద్దిగా చూసుకుని పోసుకోవాలి. సో మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. అంత లూజ్ గా కూడా ఉండకూడదు అండ్ బాగా థిక్ గా కూడా ఉండకూడదు, మీడియం గా ఉండాలి. సో మనం ఇప్పుడు దీన్ని ఇంకా బేక్ చేసుకుందాం. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి నేను ఈ గిన్నె తీసుకున్నాను. సో దానికి ముందుగా అడుగునంతా బటర్ రాస్తున్నాను. దీంట్లో బటర్ పేపర్ పెట్టుకోవాలండి. దాని మీద కూడా కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. కొద్దిగా బటర్ ఇలా సైడ్ కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ఈ కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. కేక్ బ్యాటర్ వేసుకున్నాక ఒకసారి గిన్నెని ట్యాప్ చేసుకోండి 2-3 సార్లు. ఎందుకంటే అడుగునే ఉన్న బబుల్స్ ఉంటే పోయి కేక్ నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను కేక్ బేక్ చేసుకోవడానికి ఇలా ఒక దళసరి గిన్నె పెట్టుకున్నానండి. సో ఈ గిన్నెలో లోపల ఒక చిన్న గిన్నె పెట్టుకోండి, లేదంటే స్టాండ్ ఏదైనా ఉంటే అది పెట్టుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టి ఉంచండి. సో గిన్నె మొత్తం బాగా హీట్ అయ్యాక అప్పుడు మనం కేక్ బేక్ చేసుకునే గిన్నె పెట్టుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకునే గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. కేక్ బేక్ అయ్యేలోపు ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులో అంటే ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుంటున్నాం. సో అందుకని ఈ బౌల్లో నేను 1/3 కప్పు షుగర్ వేస్తున్నాను. అందులోకి 3/4 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. షుగర్ సిరప్ ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ షుగర్ సిరప్ లో నేను కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. మీరు కావాలంటే వేరే ఎసెన్స్ ఏదైనా వేసుకోవచ్చు. కొద్దిగా నేను ఫ్లేవర్ కోసం వేసాను. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ కంప్లీట్ గా చల్లారిపోవాలండి. కాసేపు దీన్ని పక్కన పెట్టుకుందాం. సో కేక్ బేక్ అయిందో లేదో చూద్దాము. సో టూత్ పిక్ పెట్టి చూసానండి. సో కేక్ అయితే కంప్లీట్ గా బేక్ అయిపోయింది. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది కంప్లీట్ గా బాగా ఫుల్ గా చల్లారాలి. చల్లారాకే మనం దీన్ని వేరే ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి. సో కేక్ బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి. సో ముందుగా కొద్దిగా నైఫ్ తో ఇలా చుట్టూ ఇలా ఒకసారి ఇలానండి. అప్పుడు మనకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది ప్లేట్ లోకి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ ఇలా పెట్టి ఇలా ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి. సో చూసారా కేక్ ఇప్పుడు ఇలా ఈజీగా వచ్చేసింది కదా. సో దీని మీద ఉన్న బటర్ పేపర్ తీసేయాలి. సో ఇప్పుడు మనకి పైన ఇలా కేక్ ఇలా ఇచ్చినా కూడా ఏం కాదండి, మనం ఈ పైన ఉన్న ఈ రఫ్ లేయర్ ని అంతా తీసేసుకోవచ్చు. సో పైన ఉన్న ఈ రఫ్ లేయర్ ని మొత్తం ఇలా కట్ చేసుకున్నానండి. సో నేను ఇలా బేక్ అయిన కేక్ ని 3 లేయర్స్ గా కట్ చేసుకున్నానండి. అది కూడా నేను థ్రెడ్ తో కట్ చేసుకున్నాను. సో మీకు కావాలంటే నైఫ్ తో కూడా మనం మిడిల్ కి పెట్టుకుని కట్ చేసుకోవచ్చు. సో నేను 3 లేయర్స్ కట్ చేసుకున్నాను.
సో మనం బ్లాక్ ఫారెస్ట్ కేక్ లోకి నేను ఇలా క్రీమ్ టెక్స్చర్ రెడీ చేసుకున్నానండి. సో నేను విప్పింగ్ క్రీమ్ తో నేను ఇలా క్రీమ్ తయారు చేసుకున్నాను. మీరు కావాలంటే విప్పింగ్ క్రీమ్ పౌడర్ తో కూడా ఇలా మనం క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకుని నేను దీని మీద కేక్ బోర్డ్ పెట్టుకున్నానండి. ఇది నేను హోమ్ మేడ్ నేను తయారు చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మిడిల్ లో జస్ట్ ఈ క్రీమ్ అప్లై చేయాలి, ఎందుకంటే కేక్ జరగకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం 3 లేయర్స్ కట్ చేసుకున్నాను కదా, నేను ఫస్ట్ లేయర్ ఇక్కడ పెడుతున్నాను. మనం ముందుగా షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ సిరప్ ని వేసుకోవాలి. సో షుగర్ సిరప్ బాగా ఎక్కువగా అప్లై చేసుకోండి, ఎందుకంటే బాగా జ్యూసీగా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ దీని మీద సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ కూడా బాగా ఎక్కువగా యూజ్ చేయండి. నేను 1 కప్ విప్పింగ్ క్రీమ్ తో క్రీమ్ రెడీ చేసుకున్నానండి. సో ఇప్పుడు దీని మీద సెకండ్ లేయర్ పెట్టుకోవాలండి. సేమ్ దాని మీద కూడా మళ్ళీ షుగర్ సిరప్ ఎక్కువగా వేసుకోవాలి అండ్ మళ్ళీ దాని మీద కూడా క్రీమ్ అప్లై చేసుకోవాలి. అలా 3 లేయర్స్ సెట్ చేసుకోవాలి. సో ఇలా విప్పింగ్ క్రీమ్ అంతా 3 లేయర్స్ కి బాగా అప్లై చేసేసానండి. సో ఇప్పుడు దీని మీద మనం డెకరేషన్ కోసం నేను ఒక నాజిల్ తీసుకుని దాంట్లో విప్పింగ్ క్రీమ్ పెట్టి ఇలా మనకి నచ్చిన మోడల్లో మనం ఇలా చేసుకోవచ్చు డిజైన్. దీని మీద ఇలా చెర్రీస్ తో మనం గార్నిష్ చేసుకోవచ్చు అండి. సో ఇలా మొత్తం చెర్రీస్ పెట్టి డెకరేట్ చేసుకున్నాం కదండి. సో ఇలా మనం ముందుగా గ్రేట్ చేసుకున్న ఈ డార్క్ చాక్లెట్ ని ఈ కేక్ పైన అంతా స్టిక్ చేసేయండి. అలాగే ఈ కేక్ సైడ్స్ అంతా కూడా ఈ డార్క్ చాక్లెట్స్ తో స్టిక్ చేసేసుకోండి. చూడండి ఇలా గ్రేట్ చేసుకున్న చాక్లెట్ ని నేను ఈ మిడిల్ లోను అండ్ ఈ సైడ్స్ మొత్తం కేక్ సైడ్స్ అన్ని కూడా ఇలా థిక్ గా అంటించేసాను. సో బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడే కాకుండా ఒక 2 to 3 hours ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ తర్వాత తీద్దాం బయటికి. సో 3 hours అయిందండి. ఇప్పుడు నేను కేక్ బయటకు తీసాను. బ్లాక్ ఫారెస్ట్ కేక్ చాలా టేస్టీగా ఉందండి. సో డెఫినెట్ గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.